18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగనన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈరోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళలకు ఇచ్చే సంక్షేమాన్ని ఈరోజు 0 చేశారు. అలాగే మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా? జగనన్న కట్టిన ఇల్లుని ఈరోజు పెయింటింగ్ లేసి మేము ఇన్ని లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇల్లన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి 0 కొట్టుకొని నీ పేర్లు పెట్టుకొని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో నువ్వుగా సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దానికి ఫండ్ కేటాయించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా.